ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజు గారిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం జరిగింది. మెదక్ నియోజకవర్గం అంటేనే ఇందిరాగాంధీ జిల్లా, ఇందిరాగాంధీ నియోజకవర్గం. అటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంలో ఒక ముదిరాజు బిడ్డను, ఒక బీసీ బిడ్డను ఎంపిక చేయడం జరిగింది. ఒక పేద ఇంటి బిడ్డను ఎంపిక చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా నీలం మధు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా నీలం మధు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అందులో భాగంగా రామాయంపేట పట్టణంలో మా పార్టీ నాయకులము, కార్యకర్తలు అందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వడానికి మా మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో, రోహిత్ రావు గారి నాయకత్వంలో తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 25 నుంచి 30 వేల మెజార్టీ ఇస్తామని తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం ముదిరాజు గారి ఎన్నికల ప్రచారం గురించి ఈరోజు 9th వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఈ వార్డులో అనూన్యమైన స్పందన మాకు కలుగుతూ ఉంది. రాజుగారి కౌన్సిలర్ రాజుగారి వార్డులో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి అనూన్యమైన స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయద్దనే సంగతి మీతో 2 విషయాలు నేను షేర్ చేసుకుంటా ఉన్నా. గతంలో బీజేపీ ప్రభుత్వం దాదాపుగా ఎనలేని వాగ్దానాలు చేసింది. అందులో భాగంగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనే సంగతి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. దాదాపుగా ఇప్పటి వరకు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం రాముని పేరు మీద చెప్పి ఓట్లాడడం అయితే చాలా శోచనీయం. ప్రతి ఒక్కరికి దేవుడే రాముడు, ప్రతి ఒక్కరు పూజిస్తారు రాముడిని, కానీ దేవుని దృష్టిలో పెట్టుకుని ఓట్లాడడం చాలా ఘోరం. ఇంకా కాంగ్రెస్ పార్టీ దృష్టికి వస్తే మనం రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. మహిళలు ఇప్పుడు అనూన్యమైన స్పందన వస్తూ ఉంది. వాళ్ళందరికీ ఆర్టీసీలో ఫ్రీ బస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయబోతాయని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొంటూ, దయచేసి ఒక ముదిరాజ్ బిడ్డ, బీసీ బిడ్డ, ఒక సబ్బండ వర్గాల బిడ్డ అయినటువంటి మధు గారిని ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.